భావితరాలకు గొప్ప వరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మితం కాబోతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరంత ఏడ్చినా హైదరాబాద్ లో అద్భుతమైన 4వ నగరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఆయన ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. మొదట వచ్చేది ఏ సమస్య వచ్చినా పోలీస్, ఫస్ట్ రీచ్ పోలీస్. ఆ పోలీస్ కమిషనరేట్ ఇక్కడికి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఒక సంపూర్ణమైన విశ్వాసం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అందుకే పోలీస్ కమిషనరేట్ని ఇమ్మీడియట్గా నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఫ్యూచర్ సిటీ ఆఫీస్, స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ కమిషనరేట్ వీటన్నిటినీ చెప్పినాం. ఈరోజు మిగతా పోలీసు మల్కాజ్గిరి కమిషనరేట్, ఇతర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అన్ని ప్రారంభించుకున్నాం. ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు అసురాలు, అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళే వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని, సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటుండు, మారీచుడు, సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. చెన్నై పోవాలన్నా వయా అమరావతి విత్-ఇన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు. ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు.